అందరికీ నమస్కారం. మనం జిల్లా యంత్రాంగం ప్రజల సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా చర్యలు తీసుకుంటున్నాం. దాని యొక్క ఫలితం ఇప్పుడు మనకి కేసులు కొద్దిగా తక్కువ ముఖం పడుతూ ఉంది. అయినా ప్రజలందరూ కూడా మనం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే కేరళ లాంటి రాష్ట్రం ఎక్కడైతే కేసులు తక్కువ ఉన్నాయో ఈరోజు భారతదేశంలోనే అతి ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ రాష్ట్రం మళ్ళీ సెకండ్ వేవ్ కింద గురి అవ్వడం జరిగింది. సో అటువంటి ప్రసక్తి రాకూడదని చెప్పి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా ఏమిటంటే మరి కరోనా ఇక్కడ నుంచి వెళ్ళింది, ఇంకా కరోనా ఒక వీర్యం తగ్గింది, కరోనా వైరస్ ప్రభావితం తగ్గింది అనేది ఎటువంటి చెప్పిన అవాస్తవాలు ఎవరు నమ్మొద్దు. కరోనా వైరస్ ఉంది, మనం దాని నుంచి రక్షణ చేసుకోవాలంటే ఒకటి అందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అండ్ ఏదో మనకి కేసులు తగ్గినాయి కాబట్టి మొత్తంగా తగ్గిపోయిందని చెప్పి మాస్కులు మరి వేసుకోకుండా మనం తిరిగితే డెఫినెట్గా దాని ఒక ప్రభావితం ఇంకా ఎక్కువ మన జిల్లాలో రావడం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ప్రజల సహకారంతో వినాయక చవితి సందర్భంలో మరి దాన్ని పకడ్బందీగా మనం నిర్వహించడం జరిగింది. అండ్ అలాగే ప్రజల సహకారాన్ని ఈ దుర్గా పూజ సందర్భంలో కూడా కోరుకుంటున్నాం. ఎందువల్లంటే మరి ఈ పండుగ సమయం అందరూ ఎక్కువ రావడం, అంటే అలాగే మన మార్కెట్లో బజార్లో వాళ్ళు వచ్చి వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చినా మీరు మాస్క్ ధరించుకుంటూ రండి. అలాగే మీ సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటాను. ముఖ్యంగా టెంపుల్స్లో ఇప్పుడు ఈసారి పందాల్స్ అనేది అలౌ చేయడం లేదు. టెంపుల్స్లో దర్శనం అలౌ చేస్తాం. అది కూడా ఏమిటంటే ఏవైతే వినాయక చవితిలో చేసామో అదే రకంగా మరి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కువ అటువంటి మనకి దగ్గర రాకుండా అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓన్లీ విల్ బి అలౌడ్. సో అంటే వీధులు కానీ అటువంటి పందాల్స్ అటువంటి పెట్టి ఎక్కువ మంది అక్కడ ఏమైనా గుంపులు కూడా మరి అవకాశాలు మరి అరిగట్టడానికి పందాల్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి టెస్టింగ్కి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటాను.